ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండలరావు అన్నారు. ఉద్యోగ విరమణ అనేది ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఎంతో ఉద్వేగభరితమైన రోజని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి ప్రస్తుతం కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన చిన్నాబత్తిని అన్నమ్మ లూర్దురాజు పదవి విరమణ ఆత్మీయ అభినందోత్సవ కార్యక్రమం సోమవారం నల్గొండ పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండలరావు ముఖ్య అతిథిగా హాజరై అన్నమ్మ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేయడమే దేవుడు ఇచ్చిన గొప్ప వరమని, ప్రజలకు సేవ చేసే గొప్ప శాఖ వైద్య ఆరోగ్య శాఖ అని అన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వచ్చేది వైద్య ఆరోగ్య శాఖకి మాత్రమేనని, ప్రపంచంలో అతి గొప్ప శాఖ ఏదైనా ఉందంటే అది వైద్య ఆరోగ్య శాఖ మాత్రమేనని అన్నారు. ఇలాంటి గొప్ప శాఖలో ఉద్యోగం లభించడం, ఆ ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయడం గొప్ప అవకాశమని, దానిని దేవుడు ఇచ్చిన వరంగా భావించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అన్నమ్మ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అన్నమ్మ సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. 35 ఏళ్లు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసి పదవి విరమణ చేసిన సందర్భంగా అన్నమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిసిఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిఏఓ డాక్టర్ పద్మ, ఎంసీహెచ్పిఓ డాక్టర్ అరుంధతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఐఎన్టీయూసీ 3194 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మొగురాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు భైరవోని భిక్షం, ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, కోశాధికారి మధు, సలహాదారు జమాలుద్దీన్, మనోజ్ రెడ్డి, అంజయ్య గౌడ్, పసల శౌరయ్య, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు అనేది ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో అందించి ఈరోజు కొండమల్లేపల్లి సిహెచ్ఓగా పదవీ విరమణ చేసినటువంటి శ్రీమతి అన్నమ్మ గారు, వారి యొక్క భర్త గారు అయినటువంటి లూర్దురాజు గారు ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం జరిగింది. సో ఐఎన్టీయూస్ జిల్లా రాష్ట్ర సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్పగా కార్యక్రమం చేస్తున్నారు. సో దాదాపు సుమారు 35 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ పర్వంలో ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా అద్భుతమైనటువంటి ఫంక్షన్ చేస్తున్నారు. అన్నమ్మ గారు కృషి ఈ డిపార్ట్మెంట్లో చాలా ఎనలేనిది, మరవలేనిది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నో అవార్డులు కలెక్టర్ తోటి వివిధ రంగాలలో వివిధ పొజిషన్లో తీసుకున్నారు. సో ఒక చక్కటి ఉద్యోగి రిటైర్డ్ అయితే మిగతా వాళ్ళకి ఎంత ఆదర్శం ఉంటుందో ఈరోజు ఈ సిహెచ్ఓ గారిని చూశాక మిగతా వాళ్ళందరూ కూడా కొంత నేర్చుకునే అవకాశం ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి ఇలాంటి మంచి సిహెచ్ఓస్ ఈ డిపార్ట్మెంట్కి చాలా అవసరం ఉంది. అందుకే ఈరోజు సగర్వంగా జిల్లా రాష్ట్ర స్థాయి అటువంటి అన్ని సంఘాల వాళ్ళు ఈరోజు ఆమెకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఆత్మీయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి యొక్క సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. సో డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న స్లోగన్ అవుతుంది. మంచి వాళ్ళు చేసే ప్రతి మంచి ప్రక్రియలో కూడా అందరి యొక్క సమపాలలో ఉన్నటువంటి వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో డెఫినెట్గా ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగులు వెళ్ళిపోవడం డిపార్ట్మెంట్కి బాధాకరమైనప్పటికీ వారి యొక్క ఆశయాలు, ఆశలు, వారి యొక్క సర్వీస్ క్రమాల్లో మిగతా వాళ్ళు కూడా అడుగు వేసే అడుగుజాడలు నడిచేటువంటి విధానం ఇలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్లో తెలుస్తుంది. కాబట్టి వారి యొక్క జీవనం, వారి యొక్క ఉద్యోగ పర్వం మిగతా ఉద్యోగస్తులకు కూడా ఆదర్శం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ డిపార్ట్మెంట్ యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని తన యొక్క సర్వీసులో అద్భుతంగా చేసి ఎన్నో అవార్డు సాధించినటువంటి వారికి కూడా, వారి దంపతులు కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జీవితం ఆయుర్వేద ఐశ్వర్యాలతోటి చక్కటి కుటుంబంతో జీవనం కొనసాగించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు నా సన్మాన కార్యక్రమానికి మన డిఎంహెచ్ఓ సారు ప్లస్ మన యూనియన్ లీడర్లు అందరూ కూడా వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, దీవెనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను నా తరపు నుంచి వర్క్ విషయంలో బాగా మొదటి నుంచి కష్టపడ్డాను. అది అందరికీ మనకు తెలుసు. యూనియన్ పరంగా కూడా బాగా సేవలు అందించాను. మన సార్ వాళ్ళందరూ కూడా నా బంధుమిత్రులు కావచ్చు, మా స్టాఫ్, ఐఎన్టీసీ లీడర్లు ప్లస్ మా స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీమతి అన్నమ్మ గారి రిటైర్మెంట్ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, డిఎంహెచ్ఓ గారికి, రాష్ట్ర నాయకులకి మరియు జిల్లా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం. గత 37 సంవత్సరాలుగా
మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో ఎన్నో పదవులు అలంకరించి ఏఎన్ఎం దగ్గర సిహెచ్ఓ గారి వరకు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిష్ఠించి రేపు రిటైర్ అవుతున్నటువంటి అన్నమ్మ గారికి మనస్ఫూర్తిగా శేష జీవితం ఆనందంగా గడవాలని కోరుకుంటూ సెలవు